ఎస్టేట్లో పనులు మాని రావాల్సిన అవసరం ఏంటి నీకు? తను ఇంట్లోనే ఉందని నన్ను నమ్మించాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తనతో మాట్లాడిస్తే పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం నాకు లేదు. చెప్పు గ్రీష్మ, వసుంధర ఎక్కడుంది? నేనేమైనా తన పియేనా తన వెనక్కి తిరగడానికి? ఆంటీ చెప్పారు కదా, ఈ ఇంట్లోనే ఏదో ఒక మూలనుంటుంది. ఇక్కడే ఉంటే పిలిస్తే ఎందుకు పలకడం లేదు? యజమానిని పిలిచినట్టు పిలిస్తే పలకటం తెలీదేమో. పని మనిషిని పిలిచినట్టు పిల్లు పలుకుతుందేమో. పోనీ నేను పిలవనా? ఒసే వసుంధరా, వసుంధరా! వసే వసుంధరా, నీకోసం వేచుంది ప్రాణంగా ఈ బుజ్జితల్లి, నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జితల్లి. వసుంధర, నువ్వు బానే ఉన్నావా? ఇక్కడంతా బానే ఉందా? కళ్ల ముందే మనిషిని పెట్టుకుని బాగానే ఉన్నావా అని అడగడం పిచ్చితనం. వసుంధర, నేను నిన్ను సూటిగా అడుగుతున్నాను, నిన్నంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఎస్టేట్లో ఉంటే తన బాయ్ ఫ్రెండ్తో షికారుకెళ్ళేది. ఇక్కడ కూడా అలా వెళ్ళుంటుందని భయమా? ఏ గ్రీష్మ, నువ్వు నోర్మై. తన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత గొప్పదానివి కాదు నువ్వు. నువ్వు చెప్పు వసుంధర, నిన్న ఏదో జరిగిందే. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నువ్వు ఇంట్లో లేవు. అసలేం జరిగిందో చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏమీ జరగలేదు. నేను నమ్మను. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, మీ కళ్ళ ముందే ఉన్నాను. ఇంకా అనుమానం ఎందుకు? అది కాదు వసుంధర, మీకు కాఫీ తీసుకొస్తాను. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? నాది అనుమానం కాదు, నమ్మకం. నీ గురించి నాకు తెలుసు, తన గురించి నాకు తెలుసు. వసుంధర బయటపడదు, కానీ నిజం ఎలా చెప్పించాలో కూడా నాకు బాగా తెలుసు.
ఓయ్, ఆ పాలెందుకు తీస్తున్నావు? కాఫీ పెట్టడానికి. నేరుగా వంటగదిలోకి వచ్చి కాఫీ పెట్టుకునేంత ధైర్యం వచ్చిందా నీకు? కాఫీ నాకు కాదక్కా, ధ్రువ సార్కి. సార్ తిరిగొచ్చేశారా? అయినా సరే, ఈ వంటగదిలో నువ్వేదైనా చెయ్యాల్సొస్తే నాకు చెప్పి చెయ్యాల్సిందే. సరే అక్క, ఇప్పుడు అడుగుతున్నాను, కాఫీ పెట్టనా? పెట్టు. 1 కాదు 2 కాఫీలు పెట్టు. నాకు కూడా ఒక కాఫీ. వసుంధరా, నువ్వు బానే ఉన్నావా? ఇక్కడంతా బానే ఉందా? ఆంటీ, ఏంటంత నిప్పులు చిరుముతున్నారు? ఆ దిక్కులేని దానికోసం ధ్రువకి నన్ను ప్రశ్నించేంత ఆవేశం ఉంది. అది ఆ దిక్కులేని దానికోసం. తట్టుకోలేకపోతున్నాను. అది ఏగుకి మేకై కూర్చుందాంటి మనకి. సాయంత్రం నుంచి రాత్రి దాకా ఇంట్లో లేవు, ఎక్కడున్నావో చెప్పు అంటూ ధ్రువ ఒకటే ప్రశ్న. చెప్పిందా? లేదంటీ, కాఫీ తీసుకొస్తానని వెళ్ళింది. మరి నువ్వేం చేశావు? ఇంకా టాపిక్ కట్ అయింది కదా అని మీ దగ్గరికి వచ్చాను. పిచ్చిదానా, అది టాపిక్ కట్ చేయలేదు, నిన్ను కట్ చేసింది. అంటే ఆంటీ, ఇప్పుడు కాఫీ ఇస్తున్నట్టు వాణ్ణి కలిసి జరిగిందంతా పూసుగుచ్చినట్టు చెప్తుంది. నిజమే ఆంటీ, నా బుర్రకి అంత ఆలోచన రాలేదు. నీకసలు బుర్రుంటే కదా ఆలోచన రావడానికి. ఆంటీ ఆంటీ చెప్పని తర్వాత చదువు గాని ముందెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అదేం చెప్తుందో విను. సరే ఆంటీ. మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒక్కటే, నిన్నేమీ జరగలేదు. నువ్వెన్నిసార్లు ఈ మాట చెప్పినా నేను చెప్పేదొక్కటే, ఇది నేను నమ్మను. ఏదో జరిగింది, అది నువ్వు దాస్తున్నావు. నిజం చెప్తున్నాను, ఏమీ జరగలేదు. అవును, ప్లాంటేషన్లో అందరినీ కలిసారా? మా జానకక్క వాళ్ళని, ఇంకా అందర్నీ కలిశాను. అందరూ నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. చేతికి ఏమైంది? ఏం లేదు. వసుంధరా, చూడు నువ్వు, చేతికి ఏమైంది? కాలినట్టుందే. పూజ గదిలో కొద్దిగా అయిన గాయం కాదిది. భాస్కర్ మామయ్యని కలిసారా? నా గురించి అడిగాడా? భాస్కర్ బాబాయ్ని చూశాను, అన్ని విషయాలు చెప్పాను. అక్కడ నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు మీ అమ్మమ్మను కూడా చూశాను, భోజనం కూడా తీసుకువెళ్ళాను. తనేమడిగిందో తెలుసా? ఏమన్నారు? మన పెళ్లి చూడాలనుందంట, మన పిల్లల్ని ఎత్తుకోవాలనుందంట.
ఒక అమ్మాయి అబ్బాయి పుట్టినట్టు కల కూడా వచ్చిందంట. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పారు? నాకు కూడా అదే కల వచ్చిందని చెప్పాను. అమ్మాయి నీలా అందంగా, అబ్బాయి నాలా నాటిగా ఉండాలని చెప్పాను. మన పెళ్ళి ఎప్పుడు అని అడిగారు. నేనేమన్నానో అడుగు. ఏమన్నారు? కొన్ని దుష్టగ్రహాలు అడ్డుపడుతున్నాయని శాంతి పూజ చేపిస్తే పారిపోతాయి అని చెప్పాను. అయ్యో గ్రీష్మ మేడం, అదే నా ఎయిమ్. మేడం, అయ్యో మేడం, అయ్యో మేడం, తగిలిందా? అయ్యో గ్రీష్మ, నువ్విక్కడున్నావో నాకు తెలీదు. ఏదో కదిలినట్టు అనిపిస్తేను వీళ్ళేమో అనుకున్నాను. మేడం, దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? నీకు సంతోషంగా ఉంది కదా? నేనిలా బాధపడుతుంటే వసు, పాముకి పాలు పోయడం సామెత విన్నావు కదా? వీళ్ళ మీద జాలి పడ్డం కూడా అంతే. గుర్తించే హృదయం ఉండదు. ఆపు ధ్రువ, నువ్వు కావాలని చేసావు కదా? నేనెందుకు కావాలని చేస్తాను? మీ మాటలు వింటున్నానని. అంటే మా మాటలు కావాలనే వింటున్నావా? అబే లేదు. అయితే నేను కావాలనుకోవట్లేదు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. అమ్మా, ఎందుకు సార్ ఇలా చేశారు? ఇప్పుడు ఆ కోపం కూడా నా మీదే చూపిస్తారు. నువ్వేమి చేయకపోయినా చూపిస్తారు. అప్పుడప్పుడు మన హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అవ్వాలి. ఆగాగు వసుంధరా, రేడియోలో నీకు కావాల్సిన వార్తలన్నీ విని ఆపేసినట్టు ఎస్టేట్లో అందరి గురించి విని వెళ్ళిపోతావేంటి? రా కూర్చో. ఎందుకు సార్? కూర్చో, చెప్తాను. కూర్చో. ఒక్క నిమిషం. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో నొప్పిగా ఉందా? ముఖ విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. ఇంక చాలు సార్. ఏమైంది గ్రీష్మ? మీ సుపుత్రుడు కావాలని నా మీదకి ఫ్లవర్ వాజ్ విసిరాడు. చాలా గట్టిగా తగిలిందాంటీ. ఎందుకు విసిరాడు? మీరే కదా ఎక్కడున్నారో చూసి అక్కడేం జరుగుతుందో వినమని పంపించారు. చాటుగా వింటుంటే తగిలేటట్టు విసిరాడు. ఒక్క పని కూడా సరిగా చేయలేవా నువ్వు? తిట్టుకండా ఆంటీ, ఒక పనైతే చేశాను. ఆ మహాతల్లి మన గురించి ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఏం జరిగిందో అది కూడా చెప్పలేదు.
జరిగిన విషయాలన్నీ గమనిస్తూ ఉంటే వాడు ఎస్టేట్ వాళ్ళకి మాట ఇవ్వడం, ఆ వసుంధర చూపించే కేర్ చూస్తుంటే వాడు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తోంది. కొంచెం బెదిరిస్తే ధ్రువ దాన్ని వదిలేస్తాడేమో అనుకున్నాను, కానీ అలా జరగడం లేదు. మనం గోరంత కోపం చూపించేలోపు వాడు కట్టలు తెగే ఆవేశంతో ముందుకొస్తున్నాడు. అది మనం అనుకున్నంత చిన్న సమస్య కాదంటే నాకు అర్థమైంది. సమస్య ఉన్నప్పుడే పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్నవి రెండే దారులు. ఒకటి, ధ్రువ చెప్పిన దానికి ఒప్పుకోవడం. 2, వసుంధరకి పెళ్లి చేసి పంపించేయడం. దానికి పెళ్లి చేయాలి గ్రీష్మ. అది ఒప్పుకుంటుందా ఆంటీ? తనకి తెలియకుండా తన పెళ్లి జరిగిపోవాలి. అది ధ్రువని చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఇదొక్కటే సొల్యూషన్. కానీ ఆంటీ, ఇందులో నీ బుర్ర వాడకు. నేను ఎలా చెయ్యాలో చెప్తాను, నువ్వలా చెయ్యి చాలు. వసుంధర, నా కొడుకుని పెళ్లి చేసుకుని నాకే కోడలవుదామని వచ్చావు కదా. ప్రపంచంలో ఏ ఆడపిల్లకి జరగని విధంగా నీ పెళ్లి జరుగుతుంది. నేనే జరిపిస్తాను. వసుంధర, నువ్వుండు. థ్యాంక్ యూ సుజా, నా పనిలో సాయం చేస్తున్నావు. నీకు చేయి కాలింది కదా, అందుకే. అయినా నీతో పని చేస్తుంటే ఏదో ఆటాడినట్టు సరదాగా ఉంటుంది వసుంధర. పని చేస్తున్నట్టే అనిపించదు. ఎందుకంటే మనసుకి నచ్చిన వాళ్ళతో ఉంటే మనకే పని పెద్ద అలసటిగా అనిపించదు. ఎస్టేట్లో ఉండేటప్పుడు 50 కిలోల తేయాకు కోసేవాళ్ళం. అవన్నీ బండికెక్కించి పంపించేవాళ్ళం. అంత పని చేసినా ఎప్పుడూ అలసిపోయేవాళ్ళమే కాదు. ఎందుకంటే మేమంతా అక్కడ ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. నాన్న, భాస్కర్ మామయ్య, ఇలా చాలా మంది నా చుట్టూ ఉండేవాళ్ళు. చాలా సరదాగా ఉండేది. ఏమైంది వసుంధర? ఇంకొకసారి అలా అందరితో సరదాగా గడపాలనుంది. వసుంధర, నిన్నొక విషయం అడగనా? అడుగు. ధ్రువ సార్ అంటే నీకిష్టమేనా? ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదా? నిజం చెప్పనా, ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. నాకు కావాల్సింది చిన్న ఇల్లు, ప్రశాంతమైన కుటుంబం.
ప్రేమగా పలకరించేవాళ్ళు. ఇదే నా కళ. ఒక్కసారైనా ఆయన్ని పెళ్లి చేసుకుంటే అన్న ఊహే రాలేదా? నా జీవితం ఎప్పుడూ నేను ఊహించినట్టుగా ఉండదు. అందుకే ఊహలకి దూరంగా ఉంటాను. ఒకవేళ ఆయన నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే? వెళ్ళిపోతాను. ఒకవేళ ధ్రువ సార్ గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకుంటే? వసుంధరకి పెళ్లి చేసి పంపించడం. కంగ్రాచులేషన్స్ వసుంధర, పెళ్లి కుదిరినందుకు. దానికి సంబంధం చూశాను. రేపే దాని పెళ్లి. ఇది ఒక బలవంతపు పెళ్లి. ఆ అమ్మాయికి తెలియకుండానే తన పెళ్లి జరుగుతుంది. నవ్వు మొహంతో నువ్వు పెట్టుకునే చివరి బొట్టు ఇదే.